ఏమండోయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు సండే కదా, మా ఇంట్లో అయితే చికెన్ అనేది చేసుకుంటున్నాను. చికెన్ కూడా చక్కగా స్పైసీగా చేస్తున్నాను. చూశారు కదా, మంచిగా స్పైసీగా చేస్తున్నాను. నాకైతే చికెన్ స్పైసీగా ఉండడమే ఇష్టము. మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా స్పైసీగానే చేసుకుంటాను. అలాగే లాస్ట్ నైట్ నేను రసం అయితే పెట్టాను. సో రసం అయితే ఉంది. సో చికెన్లోకి నాకు రసం ఉంటే చాలా అంటే చాలా ఇష్టం. సో అది చేసుకుని తినేయచ్చు అని చెప్పి చికెన్ అయితే చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది చికెను. కర్రీ కూడా మంచిగా వచ్చింది. లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, నేను మసాలాస్ అది ఇంట్లోనే తయారు చేస్తానని. సో ఆ మసాలాసే నేను ఇప్పుడు చికెన్ కర్రీలోకి వాడేది. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇది ఎలా ఉంది కర్రీ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను కదా. కర్రీ టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. తిక్కి గ్రేవీగా నాకు నా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. దాంట్లో కాజు ముక్కలు అంటే నాకు ఇంకా ఇష్టము. సో నేనైతే కాజు ముక్కలు అయితే నేనే తినేసాను. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.